జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరకొచ్చి మిమ్మల్నే అడిగితే ఈ ప్రశ్న ఏం సమాధానం చెప్తారు? ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోండి, తీసుకోకండి. తీసుకోవాలి, తీసుకోకూడదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్‌కి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల. బట్ కామెంట్ అడుగుతున్నా. జగన్ వరకు వెళ్తుంది. జనం ఏమనుకుంటున్నారో, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలియాలి. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేసేసి వీడియో వెళ్ళండి. 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోవాలా వద్దని జగన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? సింపుల్ క్వశ్చన్. తీసుకోవాలి, తీసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కూటమి ప్రభుత్వం మరోలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తారని తన అభిప్రాయం కాదని, డిప్యూటీ సీఎంకు జ్ఞానోదయం అయ్యే వరకు వేచి చూడాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు గడిచినా విభజన చట్టం అమలు కావట్లేదని, దీని మీద ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి కోరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం కూడా చాలా తప్పని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. సొంత మీడియాలో మాట్లాడుకుని ఏం ప్రయోజనమని వైఎస్ జగన్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలన గత చంద్రబాబు తరహా పాలనలానే ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకురావడం, తుఫాన్ సమయంలో పనిచేయడం ఆసక్తి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనేది పెట్టుబడులు ఆకర్షించడానికి మాత్రమే కాదు, పేదలు ధనికుల మధ్య అంతరం తొలగించడానికి ప్రభుత్వాలు ఉంటాయని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఏ పారిశ్రామికవేత్త అయినా అనుకూలంగా ఉంటేనే రాష్ట్రానికి వస్తారు. విశాఖ గూగుల్ కూడా అలాగే వచ్చిందనుకుంటున్నాను. రామోజీరావు చనిపోయారు. నేను చనిపోయే వరకు మార్గదర్శి కేసులను వదలను. రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందో చూసి నేను మార్గదర్శి కేసులో ముందుకెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రానికైనా అవతరణ దినోత్సవం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఏపీకి వార్షికోత్సవం ఉండదు, సంవత్సరికమేనని విభజన సమయంలో చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో ఓటింగ్ జరగకుండా అన్యాయంగా విభజన చేశారు. విభజన అన్యాయం మీద పుష్కర కాలంగా సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తున్నాను. మళ్లీ తెలంగాణ తీసుకొచ్చి ఏపీలో కలపాలన్నది నా ఉద్దేశం కాదు. విభజన చట్టాన్ని అమలు చేయాలి, జరిగిన అన్యాయం సరిదిద్దాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కొనసాగించాలని, విభజన అన్యాయం మీద పోరాడాలని పవన్ కళ్యాణ్కి లేఖ రాసి ఏడాది అయిందని, డిప్యూటీ సీఎంగాను సెలబ్రిటీగాను పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన కలవాలనుకుంటే నేను కలిసే పరిస్థితి ఉందని, పవన్ కళ్యాణ్ ఒక్క మాట చెప్తే అమరావతి 2వ దశ భూసేకరణ ఆగిపోయిందని, జగన్ హయాంలో విభజన అన్యాయం మీద సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారని, ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుప్రీంలో న్యాయ పోరాటం కొనసాగించాలని డిప్యూటీ సీఎంకి ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. త్వరలోనే ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారనేటువంటి వార్తలు మాత్రం గుప్పమంటున్నాయి.